మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ ఐశ్వర్యవతి భవ, శీఘ్రమేవ నూతన గృహ ప్రవేశ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, చాలా వరకు గోర్లు, వెంట్రుకలు శనితో సంబంధం ఉంటుంది, శని అని అంటుంటారు. రాత్రి వేళలో అసలే తీయకూడదు అంటారు. ఎందుకని? దానికి కారణం ఏంటి? గోర్లల్లో శని అనేది కాదు, కానీ వెంట్రుకల మీద మాత్రం శని ప్రభావం ఉంటుంది. శని అంటే ఏం లేదు, దుష్టమైనటువంటి పనికి రానటువంటిది. జుట్టు పనికొస్తుంది కదండి అంటారు. అంటే దేనికి పనికొస్తుంది? అందానికి పనికొస్తుంది. అందం వల్ల ఎంత శుభయోగాలు ఉన్నాయో అంత అనర్థాలు కూడా ఉన్నాయిగా. రైట్. రెండవది, పనికిరానటువంటి స్థితి కూడా వెంట్రుకలకు ఉంది. అంటే పనికిరానటువంటి వ్యవస్థ, దాన్ని ఇబ్బంది కట్ చేసుకోవడానికి ఇబ్బంది కలిగేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది. గోర్లు కూడా ఒక వ్యక్తి యొక్క నెగిటివ్ని పెంచగలిగే శక్తి వాటికి ఉంటుంది. మళ్ళీ ప్రాణాధారమైనవి. అంటే ఈ వెంట్రుకలు కానీ ఈ గోర్లు కానీ ప్రాణాధారమైనవి. కానీ అనవసరమైనటువంటి పెరుగుదల అనేది మన జీవితాన్ని సూచిస్తుంది. దానికి శని కారకుడు. అంటే నెగిటివ్కి శని కారకుడు కాబట్టి గోర్లని చుట్టూని శనితో పోల్చారు. రెండవది, ఈ యొక్క మనకి అవయవాలలో శని యొక్క ప్రభావం చేతనే వెంట్రుకలు, కనురెప్పలు, అలాగే బాహుమూలలు ప్లస్ వెంట్రుకలు ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం శని కారకుడు అవుతాడు. శుక్రుడు చర్మాని కారకుడు, రవి నేత్రాని కారకుడు, కుజుడు చెవులకు కారకుడు, గొంతు బుధుడు శుక్రుడు కారకుడు, ఉదనము చంద్రుడికి శుక్రుడి కారకుడు, రూపం మొత్తం శుక్రుడి కారకుడు, శని కారకుడు. చర్మం మన శని కారకుడు ఉంటాడు. చర్మ గ్రంథులు ఉంటాయి కదా, దాని శని కారకుడు. చెవటకి శని కారకుడు. అంటే ఈ నవగ్రహాలలో 7 గ్రహాల యొక్క స్థితినే మన శరీరాన్ని పోతున్న అవకాశం. అందులో పాదాలు ఒక రకం, పాదాలు శని, మోకాలు వచ్చరికి కుజుడు, తొడకండాలు వచ్చరికి బుధుడు, తర్వాత ఉదర సంబంధమైనటువంటి పొట్ట భాగం మొత్తం గురుడు, కంఠం వచ్చే శుక్రుడు, ముఖం అంతా కూడా మళ్ళీ శనీశ్వరుడు, రవిగ్రహం. ఇన్ని రకాల స్థితిని మనం పోల్చుకుంటాం. కాబట్టి దాంట్లో ఈ యొక్క అంగ సంబంధమైనటువంటి విషయాల్లో గ్రహాల్లో గోర్లకి జుట్టుకి కూడా కారకుడు శని అవుతున్నాడు. రెండవది, మనకి శరీరంలో 6 మధ్యలు ఉంటాయి. మధ్య అంటే చర్మం కింద ఒకటి, చర్మం కింద ఒకటి, లేయర్స్ అంటారు కదా. ఈ 7 మధ్యల్లో ఐదో మధ్య కారకుడు శని. ఈ 5వ మధ్య కట్ అయిన తర్వాత నీకు కుట్లేయాల్సి వస్తుంది. 5వ మధ్య కట్ అయిపోతే నీకు కుట్లు అక్కర్లేదు. అంటే 4 మధ్యల వరకు ఇబ్బంది అయినా అది రికవర్ అవుతుంది. కానీ 5వ మధ్య కట్ అయితే రికవర్ అవ్వడం కష్టం, దాన్ని కుట్లేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటిది ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి వాటికి శనికారకుడు కనుక పనికిరానటువంటి గోర్లల్లో ఈ శని ఉంటాడు. రెండవది, ఇది పక్కన పెడదాం. ఇది జ్యోతిష్యం సరే. కొంతమంది యాషగాళ్ళు ఉంటారు, కొంతమంది అదే నాస్తికులు ఉంటారు, కొంతమంది వాళ్ళని పక్కన పెట్టేస్తే ఈ గోర్లు అనేవి అనేకమైనటువంటి మలినాలకు కారణం అవుతుంది. గోక్కుంటాం, తింటుంటాం, చెవులో పెట్టుకుంటాం, సీట్లో కూర్చుంటాం, సీట్లో ఇట్లా అంటాం, ఒక వ్యక్తి దులుపుతాం, అవతల వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత చేతి మీద మనకేమీ ఈ యొక్క ప్రభావం లేదు, ఈ నెగిటివ్ లేదు. కానీ గోళ్ళలోకి ఆ క్రిములు చేరుకొని అక్కడ గోళ్ళ మధ్యలో క్రిములు ఇరుక్కొని ఉంటాయి. వాటి వల్ల ఆ క్రిములు ఉత్పత్తి అయిపోయి, మీకు నమ్ముతారు నమ్మరు, ఒక రాత్రికి దాదాపు 700 గుడ్లు పెడతాయి. ఒక రాత్రికి ఆ క్రిమి 700 గుడ్లు పెడుతుంది. మనం పిజ్జాకి వెళ్తాం, మన శుభ్రంగా పిజ్జా షాప్కి వెళ్తాం, వాడు వేడి పిజ్జా తీసుకొస్తాడు, శుభ్రంగా పిజ్జా తీసుకుంటాం, కట్ చేసి తింటాం. అంటే ఆ టైంలో అందుకని మన వాళ్ళు చెప్పారు, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కూర్చొని భోజనం చేయమంటారు. మన ఏ పిజ్జా హట్లో, ఏ హోటల్లో దోశలు తిని దాంట్లో మీరు చేయగడుకుంటున్నారు. కొద్దిమంది కడుక్కుంటారు, పాపం వాళ్ళకి అలవాటు. ముసలోళ్ళు, మాలాంటి ముసలోళ్ళు వెళ్ళి కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకు లేకపోతే అని చెప్పేసి. కానీ ఎవరు ఈవేళ పిల్లలు కడుక్కుంటున్నారా? లేరు. దీనివల్ల అంటే దీంట్లో వచ్చేటువంటి ఆ రో క్రిములు అనేవి జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంటాయి. అంటే కడుపునటువంటి లేయర్ని పాడు చేస్తుంటుంది. దానివల్ల వాంతులు, విరోచనాలు అవుతాయి. కొంతమందికి అంటే మగవాళ్ళకేమో మీసాలు కొరుక్కోవడం, గడ్డాలు, ఇంకా నాలాంటి గడ్డ ఇట్లా పీల్చుకొని లోపల పెట్టుకొని కొరుక్కుంటున్నాడు. 4 వెంట్రుకలు కడుపులోకి, 3 వెంట్రుకలు తుప్పుతో ఉమ్మేస్తుంటాడు. ఈ తుప్పుతో ఉమ్మేయడం వల్ల వచ్చేటువంటి వేల వరకు అంటురోగం వస్తుంది. మింగడం వల్ల లోపల గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఇది మగవాళ్ళకి. ఇక ఆడవాళ్ళు జుట్టుగా దాన్ని తిప్పుకొని 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 ఏదో ఉంటుంది, దానికి కర్ర ఉంటుంది, వేడి కర్ర, దానికి పెట్టి టిట్టి అంటుంది దాన్ని. అరే, ఈ వేడి వల్ల మెదడులో ఉన్నటువంటి చలనశక్తి తగ్గిపోతుంది. తప్పకుండా మీకు అంటే ఈ వెంట్రుకకి జీవం ఉన్న వెంట్రుక, జీవమైన వెంట్రుక తప్పకుండా దానికి ప్రాణాలు లోపల తీసుకెళ్తుందిగా. ఆ స్టింగ్ చేస్తుంటారు వేడి హీటర్తోని. వేసినప్పుడు ఆ రింగులు జుట్టు బాగానే ఉంటుంది చూడడానికి, కానీ దాని నుంచి వేడిని గ్రహించి మూలలో ఉన్నటువంటి జుట్టు ఊడిపోతుంది. ఇది గ్రహించం మనం. మనకి ఈ 2 ఏళ్ళు ఫ్యాషన్ ఉందా లేదా, ఫ్యాషన్ డిజైన్లో మేము ఉన్నామా లేదా, నేను చీర కట్టుకోవడం లేదా, నేను ఇంకేమైనా చేసుకున్నాను లేదా, ఇవి తప్ప మనకి మనం ఇంకా బెయిల్ ఉంటాం. ముసలైనప్పుడు కూడా మనకి జుట్టు ఉండాలి అనేటువంటి భావన మనకు ఉన్నదే. దీనికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పొడుగుండా అయిపోతుంది. తర్వాత విగ్గు పెట్టుకొని తిరుగుతుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ.
అంటే ఈ రకమైనటువంటి శని ప్రభావం చేత చలన శక్తి తగ్గిపోతుంది, మెదడు మొద్దు మారిపోతుంది, దానిలో ప్రమాదం వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి, తొందరగా తెలివి వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి కారకుడు శని కాబట్టి బుద్ధి వికాసాన్ని అంటే బుద్ధి నష్టాన్ని కలిగిస్తాడు, అనారోగ్యాన్ని కలిగించే అవకాశం. కాబట్టి గోళ్ళు కానీ జుట్టు కానీ మనం అసలు ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు. బుధవారం సోమవారం గురువారం ఈ 3 రోజులు తీసుకోవాలి గోళ్ళు కానీ ఏదైనా సరే. కటింగ్ షాప్ కూడా మీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళకూడదు, ఎక్కువ ఆదివారమే వెళ్తుంటారు. అంటే అసలు ఆదివారం చేయకూడదు పని అది. ఆదివారం అన్నం తినకూడదు, గోధుమ రవ్వని తినాలి. ఆదివారం చేపలు చికెన్ మటన్లు అసలు తినకూడదు, అవే తింటాం. శనివారం రోజు నుంచి ఆదివారం వరకు వాడు కొడుతూనే ఉంటాడు. ఏమిటి 90 ml కొడుతూనే ఉంటాడు వాడు. ఉదయం పెగ్గు, మధ్యాహ్నం పెగ్గు, రాత్రి పెగ్గు, తర్వాత ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పెగ్గు, పొద్దున పెళ్ళంతో పెగ్గు, తర్వాత మధ్యాహ్నం ఇంకోటితో పెగ్గు, కంటిన్యూగా తాగుతుంటాడు. శని ఆదివారంలో చేసేటువంటి దౌర్భాగ్య స్థితి, శనివారం నాడు మందు కొట్టిన తర్వాత లోపలమైన శని, ఈ మద్యపానానికి కారకుడు శని, ఆ లోపలమైన శని మంచిగా ఉంటాడా? నువ్వు వేసుకున్న ముక్కలు చెక్కలు తింటావు కదా, ఇవన్నీ ఫాయిల్ అయిపోయి వాడు 11కి లేస్తాడు. లేచి పరుగుతాడు. ఏమైందిరా అంటే అరే ఉతారు అంటారు దాన్ని, మళ్ళీ ఇంకో 2 పెగ్గులు వేసుకుంటే కానీ మనకి స్ట్రింగ్ రాదట వాడికి. ఇటువంటి దౌర్భాగ్య స్థితి. ఆ టైంలో వీడికి ఆ మస్తిష్కంలో ఎదురుగున్నది పెళ్ళమా చెల్లా తల్లా బిడ్డనా అనేటువంటి కామన్ సెన్స్ వినుకుండదు, ఏదైనా చేస్తాడు. దాని కారకుడు శని, చెడు ప్రవర్తనకి కారకుడు శని. అలాగే ఆ శని యోగానికి కారకుడు శని. ఒకవేళ నీకు సన్యాస యోగానికి కారకుడు, ఇదంతా మిథ్య, మనకి అందరు లేరు, భార్య పిల్లలు భర్త విలువరు లేరు, భగవంతుడైనటువంటి దానికి కూడా కారకుడు శని. అత్యంత శుభకారకుడు శని, అత్యంత దౌర్భాగ్యకారకుడు శని అవుతాడు. శని చెడ్డవాడు కాదు, శని ఇచ్చేటువంటి స్థితి ప్రమాదాలు అలా ఉంటాయి. కాబట్టి గోడలతో వచ్చేది గొడ్డలతో పోయేది దీనే. ఇప్పుడు మరి ఆ గోడని లోపు తినకు శుభ్రం కడుక్కొని తిని సరిపోద్దిగా. కాబట్టి ఆ తిరగపోవడం వల్ల, ఆ జుట్టుని అనవసరంగా బాధ పెట్టకపోవడం వల్ల తల వచ్చేటువంటి అనేక రోగాలు. కాబట్టి మీరు జాగ్రత్తగా జుట్టుని సంరక్షించుకోవాలి. గోళ్ళని బుధవారం సోమవారం నాడు మాత్రమే కట్ చేసుకోవాలి, మిగతా రోజులు కట్ చేయకూడదు. కటింగ్ షాప్ వెళ్ళకూడదు. ఆదివారం నాడు గోళ్ళు కట్ చేయొద్దు. రాత్రిపూట ఎందుకు కట్ చేయొద్దంటారు అంటే రాత్రి శరీరము సుఖంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం గోళ్ళు కొరికామో, గోళ్ళు కట్ చేసుకున్నామో, అవి ఎక్కడ పక్కలోనో ఇంకో దగ్గర పడ్డది అనుకోండి, అది ఇబ్బంది కలిగే అవకాశం. ఇప్పుడు మీకు గోళ్ళ మీద ఉండేటువంటి యొక్క మలినాల వల్ల చీమలు గోళ్ళను లక్కపోతుంటాయి, ఎర్ర చీమలు తెల్ల చీమలు లక్కపోతుంటాయి, అవునా? ఆ చీమల కోసం జర్రీలు వస్తాయి. ఇవి కాళ్ళ జర్రి కానీ ఇంకో జర్రి కానీ వస్తుంది. మన కర్మ బాలేక మన సంటి పిల్లాడు పక్కన ఉండే, పెద్దవాడే పక్కన ఉండే, 6 ఏళ్ల పిల్లాడు పక్కన ఉండే, 6 ఏళ్ల పిల్ల పక్కన ఉండే, ఆ జర్రి చెవులోకపోతే, ఆ చీమలు చెవులోకపోతే వాడు ఎందుకు వేస్తున్నా అర్థం కాదు. ఈమె ఎందుకు వేస్తుందో వీడి చెవులోకపోతే వీడు కొట్టుకోలేక తిప్పుతే రాత్రి నిద్ర లేకుండా రావాలిగా. కాబట్టి రాత్రిపూట గోళ్ళు చేయడం వల్ల ఎక్కడొక్కడ పడతాయి. కాబట్టి అది పొద్దున కనపడేటప్పుడు ఒక దగ్గర కూర్చొని పొద్దుగా గోళ్ళు తీసుకొని అవన్నీ కూడా చెత్త కుప్పలో వేసేయాలి తప్ప మనం వాళ్ళ మీద వేద్దాం, వీళ్ళింటి మీద వేద్దాం, దరిద్రం వాళ్ళ ఇంటికి పోతుంది అంటే వాళ్ళ ఇంట్లో కన్నా ఆ పక్కింటి దరిద్రం కూడా మనకు వస్తుంది. వాళ్ళ ఇంటి మీద మనకి జుట్టు కానీ మన వెంట్రుకల అవతల మీద వేస్తే. గురుగారు ఇంకొక చిన్న డౌట్ అండి. నార్మల్ గా గృహిణులు ఇప్పటికి కూడా చూస్తుంటాము, అది ఊడిపోయిన జుట్టు ఏదైతే ఉందో అది మొత్తం స్టోర్ చేసి చిక్కెంటికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి గిన్నెలు కూడా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏదైనా దోషం తల్లి? 100%. అవును, మాకు సౌరాలు అమ్మేవాళ్ళు అంటారు. సౌరాలు అని చెప్పేసి ఇత్తడి గిన్నెలకి రాత్రి గిన్నెలకి జుట్టు ఇస్తే అని చెప్తారు. గుర్తు పెట్టుకోండి, అది 2 రకాల ప్రమాదాలు. సరే ఇప్పుడంటే అటువంటి ప్రమాదం లేదు, చేతబడి చేయడానికి 100% గ్యారెంటీ అవకాశం ఉంటుంది, 100% గ్యారెంటీ. బట్ అప్పటి నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు, మన అమ్మక్కలు తాతమ్మలు కూడా అందరూ కూడా సరళ అమ్మే వాళ్ళకి ఇచ్చారు. అయితే మన వాళ్ళు ఏంటంటే తాతమ్మ నాన్నమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా వేడి నీళ్ళలో వాటిని 5 సార్లు కడిగేవాళ్ళు. ఆ జుట్టంతా కూడా నీళ్ళలో వేసేసి మరగబెట్టి దాన్ని మళ్ళీ ఎండబెట్టి అప్పుడు ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ పెద్ద జుట్టు కదా, చిన్న జుట్లు చూసుకోరాదు. మా అమ్మమ్మ జుట్టు ఇంత పొడుగు ఉంటుంది, సో మా బిడ్డ జుట్టు ఇంత పొడుగు ఉంటుంది. సో కాబట్టి ఆ పొడి జుట్లు కాబట్టి వాళ్ళు నీళ్ళలో బాగా మరగబెట్టేసి ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు. నాకు అర్థం కాకపోయింది కదా, ఇప్పుడు అర్థమవుతుంది. ఓహో, దాని డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ వల్ల ప్రమాదం జరిగే అవకాశం కాబట్టి వాళ్ళకి అప్పట్లో చేతబడి చేస్తారేమో చిల్లంగి భయపడి అలా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ మిగతా వాళ్ళు ఇవ్వకపోయేది, చాలా మంది ఇవ్వకపోయేది, కొద్ది వాళ్ళు ఇచ్చారు. సో అలా ఉంటుంది. ఇప్పటికైనా సరే డిఎన్ఏ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి మనం ఇవ్వకూడదు. వస్త్రాలు కూడా ఇవ్వకూడదు, మన ఏ వస్తువులు కూడా ఇవ్వకూడదు, దానివల్ల ప్రమాదమే. ఇప్పుడు అనుకోండి, కొంతమంది కింద కామెంట్ చేస్తారు, దానం కూడా అయినటువంటి దౌర్భాగ్యం రెండు మీరు ఎంతేరా అంటారు వాళ్ళు. మన వస్త్రాల్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఇంకొకరితో డిఎన్ఏ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మనకిద్దరికి కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, చికాకులు, తొందరపాటుతనాలు, మనకు తగినటువంటి ఏదైతే ఇబ్బంది జరిగిందో మన ఇంట్లో వాళ్ళకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కానీ అందుకనే ఇవ్వద్దని చెప్పారు తప్ప ఇది ఇవ్వడం వల్ల అనదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు 40 degrees వాటర్లో, వేడి నీళ్ళల్లో దాన్ని 3 సార్లు బాగా నానబెట్టి వాటిని వేడి చేసి ఉతికి శుభ్రంగా ఐరన్ చేసి అప్పుడు ఇవ్వండి దానికి. కానీ 3 సార్లు చేయాలి దాన్ని. యాసిడ్లో కూడా అంటే ఒక రకమైనటువంటి యాసిడ్ ఉంటుంది, ఇది వస్త్రాలకు వాడేది, దాంట్లో ఉడికించి ఇవ్వాలి. అందుకే మీకు ఊళ్ళల్లో సోడా వేసి ఉత్తరా గుర్తుందా మీకు?
మనకి చాకరోళ్ళందరూ కూడా బట్టలు తీసుకెళ్లి ఉతుకుతున్నప్పుడు సోడా వేసి ఉడకబెట్టి ఉతుకుతుంటారు వాళ్ళు. అదే కారణం. అలా మనం చేయడం వల్ల దాని DNA అనేది నశించిపోయి అవతల వాళ్ళకి మంచి జరిగే అవకాశం. తప్ప దానం చేస్తే కష్టం అని ఎప్పుడు అనలే. ఆ దానం చేసేప్పుడు 100 రూపాయలు ఇవ్వండి, పోయితే ఉంది, నష్టం లేదు కదా, అలా అన్నమాట. గురుగారు ఈ గోర్లు కానీ వెంట్రుకలు కానీ తొక్కకూడదని అంటుంటారు. ఇదే మళ్ళీ నా ఒకటమ్మా, ఈ మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ధర్మశాస్త్రంలో భయపెట్టి చెప్పేవాడు, నువ్వు అలా వేస్తే నీకు దరిద్రం వస్తుందని చెప్పగానే ఇప్పుడు గోరు సెప్టిక్ అయ్యే అవకాశం. అవును, గోరు సెప్టిక్ అవుతుంది. వాడు ఒకవేళ లేత చిన్నపిల్లలు వెళ్తుంటారు, అక్కడ వేసినప్పుడు కుచ్చుకుంటే సెప్టిక్ అయితే ప్రమాదం కదా. కాబట్టి అలాంటివి ఎక్కడ పడితే తొక్కకూడదు, వేయకూడదు అని చెప్పి అందుకే కారణం. అందులో మనము ఈ జుట్టు తొక్కినప్పుడు కాళ్ళ వేళ్ళకి చెప్పు వెళ్తుంది అనుకో, అంటే జుట్టు పొడుగ్గా ఉంటుందిగా, ఆ చెప్పుకి ఈ కాలు చుట్టుకొని మనం ఇప్పుతున్నప్పుడు సరిగ్గా ఇప్పలేక మనం అప్పటికే బాడీ ముందుకు వెళ్ళిపోయి పడ్డ సందర్భాలు కూడా ఉంటాయిగా. అంటే ఏదైనా కారణం అవుతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు ప్రమాదానికి కారణం. దాన్ని మన పెద్దవాళ్ళు రెండు జుట్టు తొక్కినా, జుట్టు ఎక్కడ ఇంట్లో పడేసినా దరిద్రం వస్తుంది అనగానే వామ్మో దరిద్రం వస్తుంది చెప్పేసి వాడు జాగ్రత్తగా తీసుకెళ్లి చుట్టూ చుట్టి డస్ట్బిన్లో వేయడం నేర్చుకున్నాడు. ఇది మన వాళ్ళు భయపెట్టడానికి కారణం ఏంటంటే అవతలి వాళ్ళు బాగుపడడానికి తప్ప ఇది బాగుకోవడానికి కాదు. ఏదో జ్యోతిష పండితులు ఇంకో పండితులు తప్పుడు చెప్పారు, యాష్ ట్రాష్ అంటే నువ్వు చేసేటప్పుడు మన డంపింగ్ యార్డ్ నింపుకుంటూ వెళ్తున్నాం. కానీ అప్పట్లో మన డంపింగ్ యార్డ్ మన దాంట్లోనే పాతి పెట్టేవాళ్ళు, చెత్తను వేరు చేసేవాళ్ళు. ఇప్పుడు టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆపకాయలు, ఆనపకాయలు అవన్నీ వస్తే ఇంటి చెట్ల మొదట్లో వేసేవారు. ప్లాస్టిక్ వాడేవాళ్ళు కాదు, నారవే ఉండేవన్నీ ఎప్పట్లో. నా గుర్తు, నా చిన్నప్పుడు నాకు 20, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, 20 ఏట అనుకుంటా నేనైతే దర్పనారం వాడే అవే వాడాను. మాకు బస్తాలు ఇచ్చేవాళ్ళు. అంటే మీకు ఇప్పుడు చందన సిల్క్స్ అనేవి వస్తారు కదా, ఈ ప్లాస్టిక్ వచ్చాయి. అప్పట్లో నార ఉండేవి, నారతో అల్లి బస్తాలు ఉండేవి. ఆ సంచులోనే తీసుకుపోయేవాళ్ళం. సామాన్కి వెళ్తే ఆ సంచులు ఇచ్చేవాళ్ళు. అప్పుడు కవర్లు ఇచ్చేవాళ్ళు కాదు, పేపర్ కవర్లు ఉండేది. అప్పుడు పేపర్ కవర్లు ఉండేది. నూనెకి వెళ్ళాలంటే మనం సీసా తీసుకెళ్ళాలి, స్టీల్ పాత్ర తీసుకెళ్తే నూనె పోసేవాడు అందులోనే. మేము మాకు ప్యాకెట్ లేవు. ఇప్పుడు ఏ లేకుండా ఊపుకుంటూ వెళ్ళొచ్చు, మనం ఊపుకుంటూ వెళ్ళి బడుగు తీసుకుంటూ వచ్చేయచ్చు. అంటే అటువంటి దౌర్భాగ్యం అప్పట్లో లేదు మరి. కాబట్టి ఇలా మనకి ఇంట్లోనే అసలు చెత్త అనేది లేదు. అప్పుడు 20 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ నిండినవి ఒక 47 నిండేవి. ఇప్పుడు ప్రతి సంవత్సరానికి డంపింగ్ యార్డ్ నిండిపోతుంది. ఇదంతా ప్రకృతిని ప్రేమించే శాస్త్రం, ప్రకృతిని కాపాడే శాస్త్రం ఏంటంటే సనాతన ధర్మశాస్త్రం మాత్రమే. ఇంకొక ధర్మశాస్త్రంలో ఇంకొక మతాల్లో అది లేదు, ఇంపాసిబుల్. అందులోనూ మన దగ్గర ఈ మాంసాహారం తినే వాళ్ళు కూడా నెలకొకసారి తింటే ఎక్కువ, నెలకు ఒకసారి తింటే ఎక్కువ. వాళ్ళ పండగది అంటే ఇంటికి బాగుమడి వచ్చినా, కొత్త లోడు వచ్చినా, ఓ 10 మంది కలిసినప్పుడు అందరు కలిసి చాటుగా పోయి ఊరు బయట కోరుకోసి కాల్ చేసి తీసుకొచ్చి ఇంట్లో వండుకునేవాళ్ళు తప్ప ఇక్కడ మనం పక్కన బాపులోడా, కోంటోడా, ఇంకోడా, మాలోడా, మాది కూడా ఏం లేదు. ప్రతి బాపులోడు వండు, మాడు వండు, చాకలోడు వండు, అందరూ వండుకొని తినండి. అంటే అవతల వాళ్ళకి వాసన వస్తుందా, ఇబ్బంది అవుతున్న విషయం మనకు అనవసరం. ఇప్పుడు ఎంత మాంసాన్ని తినటువంటి కన్నా కొంతమంది వాసన పడదు. ఇప్పుడు కోడి తినేవాడికి చేప పడదు, చేప తినేవాడు కోడి పడదు. వాడి ముందు అది చేప కట్టెత్తే వాడి వాంతికి వస్తుంది. ఆ వాంతికి వచ్చినప్పుడు వాడి ప్రమాదమే కదా. కాబట్టి ఈ జనసమూహంలో తినేవాళ్ళు కారు ఒకప్పుడు ఊరి బయటికి వెళ్ళి ఆ ప్రక్రియ కొనసాగించి అందరికీ ఎంజాయ్ చేసి వచ్చేవారు. ఓ కలుసు తాగి మటన్ తిని, చికెన్ తిని శుభ్రంగా వచ్చేవాళ్ళు. అది వేడుక తప్ప ఇప్పుడు నిత్యము వేడుకనే. కొడుకు బొంబాయి నుంచి ఇంటికి వస్తే మటన్ వండు, కూతురు బెంగళూరు నుంచి వస్తే మటన్ వండు, మొగుడు ఆఫీస్ నుంచి వచ్చేస్తే చేపలు వండు. అంటే ఈ విధంగా నాకు ఇంట్రెస్ట్ తెలియదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలియదు. నాకు తినేసి కుప్పలుగా పడేస్తున్నారు. వాడు ఆల్రెడీ బయట తిని వస్తాడు, 4 పిజ్జాలు, 2 బర్గర్లు. తాగానే అమ్మ పెట్టిన అమ్మ కోసం తింటాడు, ఆమె ఇంత వండుతుంది, వాడు ఇంత తింటాడు, మీద మిగిలిపోయింది. ఆ పనులకి ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టి 4 రోజుల తర్వాత పిల్లలు తినకపోయేసరికి ఆ పనులకి ఇస్తారు. ఆ పనోడు విషయం పాయిజన్ అయిపోయి వాడు దీన్ని సత్తారు, వాడు లేదా డస్ట్బిన్లో పడేస్తారు. అంటే ఈ రకమైనటువంటి దరిద్రం అనేది కూడా మనకి ఈ రకమైనటువంటి విషయాల్లో గోర్లు పెంచుకోవడం, తెంపుకోవడం వల్ల, అనవసరంగా జుట్టు పడేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ తప్ప మనం ధర్మశాస్త్రంలో అవతల వాళ్ళని భయపెట్టి చెప్పిన పద్ధతి కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఆ చెత్త చెదారం తినకుండా జాగ్రత్తగా చేతులు కడుక్కొని శుభ్రంగా ఉంటూ కింద కూర్చొని 10 మంది కలిసి తినని చెప్పారు. మన 10 మంది ఎక్కడిది, ఫోన్ తీసావా, మనం ఇట్లే ఇటు పచ్చడి ఇది తప్ప ఎవరైనా తింటున్నారా, కనీసం పక్కన పెట్టి తినట్లే మనం. అంటే ఏం తింటున్నా తెలియదు. దాంట్లో పుల్ల వచ్చిందా, కరివేపాకు తొక్క వచ్చిందా, బొక్కలు వచ్చినాయా, చేప ముళ్ళు వచ్చిందా, అక్కర్లేదు వీడికి. వీడు చెత్త జన ఆ టైంలో కొన్ని రీల్స్ బాగా కనబడతాయి. బెల్లం వచ్చేసి నీళ్ళు పోస్తుంది, వాడు నీళ్ళు పోసుకొని తింటున్నాడు. అంటే ఇలా మనకి దౌర్భాగ్యాలు అనేకం వచ్చాయి. కాబట్టి ఇంకా మనం లోకం తీరు పోకడాన్ని దండం పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇళ్లలో గోల్డ్ తీసుకున్నా, జుట్టు కట్ చేసుకున్నా, అసలు ఆడవాళ్ళు జుట్టు కట్ చేసుకోవద్దు, మగవాళ్ళు ఏమైనా జుట్టు కట్ చేసుకున్నా తప్పకుండా ఒక దగ్గర పొందికి కూర్చొని అక్కడే చేసుకొని శుభ్రంగా కట్టగట్టేసి డస్ట్బిన్లో మాత్రమే పడేయాల విషయాన్ని గమనించుకుంటే
చాలా మంచిది. తొక్కడం వల్ల ప్రమాదం, చుట్టుకోవడం వల్ల ప్రమాదం, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.